రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు 2,858 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ పథకం అమల్లో ఎంతో శ్రద్ధ వహించిన గౌరవ పౌర శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు సార్. ఈ సన్న బియ్యం పంపిణీ వల్ల రేషన్ షాపుల్లో ఇచ్చే సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టడం ఆగిపోయి కార్డుదారులు నాణ్యమైన బియ్యాన్ని వాడటం ద్వారా అదనంగా అయ్యే ఖర్చు వారికి ఆదా అవుతుంది. లబ్ధిదారులందరూ సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. జై హింద్. గౌరవనీయులైన సిఎస్ మేడం గారు చెప్పినట్టు సన్న బియ్యం పంపిణీ అనేది ఒక చారిత్రాత్మక సందర్భం. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఒక తెలంగాణ చరిత్రనే కాదు దేశ చరిత్రలోనే మొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ ధరావత్ బుజ్జి గారు, ఆ తర్వాత మాలోత్ రంగా గారు, ఆ తర్వాత కర్ల రాధ గారు, తర్వాత సిహెచ్ లక్ష్మి గారు, తర్వాత షేక్ రెహమాన్ గారు, షేక్ కరీమా గారు, ఒకరి తర్వాత ఒకరు రావాలి. కర్పూరపు లక్ష్మి గారు, గుండెపోయిన గురుమ్మ గారు, చిరుమామిళ్ళ సుశీల గారు, కర్ణా వెంకట పుష్ప గారు. ఈ తల్లుల చేతుల మీదుగా లాంఛనంగా ఆరంభమవుతున్న సన్న బియ్యం పంపిణీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు ఉగాది సందేశంలో చెప్పారు, రైతులందరూ సన్న బియ్యం పండిస్తున్నారు, సన్న బియ్యానికి మద్దతు ధర కూడా ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సన్న బియ్యం పండించే రైతులు సన్న బియ్యం తినాలి అని ఇదిగో 10 మంది తల్లులకు గ్రూప్ ఫోటో ఆ 10 మంది తల్లులు రండమ్మా. బుజ్జి, రంగా, రాధా, లక్ష్మి, రెహమాన్, కరీమా, గురుబొమ్మ, సుశీల, పుష్ప. ఆ 10 సన్న బియ్యం సంచులు పట్టుకొని గ్రూప్ ఫోటోలు నిలబండమ్మా. ఈ సన్న బియ్యమే మన ప్రతి రైతు పొలంలో ఉన్న బియ్యంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అదిగో ఆనరబుల్ సీఎం, పౌర సరఫరాల శాఖ మార్చులు ఇక్కడ ఈ సభ ఏర్పాటుకి ఇంతమంది అసంఖ్యాకంగా మీరు రావటానికి కారకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేడం పద్మావతి గారు, ఇంకా గౌరవనీయులైన శాసన మండలి చైర్మన్, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, గౌరవ సలహాదారులు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ ఈ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షిత లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేసే పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. సార్, షెల్ వి హ్యావ్ ఏ గ్రూప్ ఫోటో? కలెక్టర్ గారు, అమ్మా వెళ్ళండి అమ్మా. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఒక గ్రూప్ ఫోటో ఈ 10 మంది తల్లులతోటి. మిగతా వాళ్ళందరూ కొంచెం ఛాన్స్ ఇవ్వండి అమ్మా. I request all other dignitaries to give scope for the group photo, please.